జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అది అనకుండా ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఇంకా ముందుకు సాగాలని భగవంతుడు వారికి అన్ని విధాల మర్చిపోవద్దనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే విద్యార్థులకు సివిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి సహకారంతో, నా కిరణాగిరి మిత్రుడు సివి సుమర్ సహకారంతో ఈ స్కాలర్షిప్ అనేది ఇస్తున్నాము. ఇవే కాకుండా మేము మా సంస్థతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉన్నాము. మేము కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఎప్పుడూ సర్వీస్ చేస్తూ ప్రజల ముందుంటున్నాము. విజయవాడకి వెళ్ళినప్పుడు కొంతమంది చాలామంది అడిగినారు, మీ ప్రాంతంలో పొద్దుటూరులో చాలామంది కవులు, సాహితీవేత్తలు, సామాజిక వ్యక్తులు, సాంస్కృతిక వాదులు వీళ్ళంతా కూడా ఎక్కువ మంది మీ ప్రాంతంలో నివసిస్తున్నారు కదా, ఏమిటి మీ ప్రాంతం ప్రత్యేకమని చెప్పి అడిగారు. మన ఊళ్ళో నిజంగానే కవులు చాలామంది, మరి సివి సురేష్ గారు అయితేనేమి, దిగ్గా సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కవులు, చదువుల బాబు అయితేనేమి, నరాల రామారెడ్డి గారు అయితేనేమి, సివి సుబ్బన్న గారు అయితేనేమి చాలామంది ఉన్నారు. మరి ఏంటి కారణం ఇక్కడ మన ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కారణం అంటే, నేనేం చెప్పినానంటే మా ఊళ్ళో పెన్నేరు ఉంది అని చెప్తాను. పెన్నేరు అంటే మన పెన్నేరు నది, పెన్ అనే ఏరు ఈ ఊళ్ళో ప్రవహిస్తోంది. అందుకని ఆ ఏరు కారణంగా అనేక మంది కళాకారులు, కవులందరూ ఈ ప్రాంతంలో ప్రజ్వలించారు. ప్రతిభతో ఈరోజు ప్రపంచంలో కూడా విస్తరించాలని చెప్తాను. అందుకనే ప్రతిభకు ప్రొద్దుటూరు ఎప్పుడు కూడా ఆదరణ లభిస్తుంది. అందుకని ఆదరణ సంస్థ ఈరోజు మిమ్మల్ని అందరూ అభినందిస్తూ ఉంది. ఈ ప్రతిభను ఆదరించే విషయంలో ఖచ్చితంగా సిబిఎస్ సంస్థల యొక్క వితరణ ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ఆ వితరణతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ వితరణ కొత్త ప్రతిభకు అవతరణ కావాలనేటువంటి ఉద్దేశంతోనే, స్ఫూర్తితోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలకు మరి సహకారం అని రాసినారు సుబ్బరావు గారు. ఇది సహకారం కాదు, ప్రతిభకు పట్ల వాళ్ళకున్న మమకారం, ఆ మమకారంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మేము కూడా ఈ ప్రతిభను ఆదరించడంలో, ప్రోత్సహించడంలో మా సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కూడా ముందుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తామని తెలుపుతూ, మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మరోసారి ప్రొద్దుటూరు తనకు తానే పోటీగా నిలిచిందని చెప్పి భావిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, సెలవు. పెద్దలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారికి మరియు ఇతరులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభోదయం. సో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఆదరణ స్వచ్ఛత సంస్థ మరియు సివిఎస్ సంస్థల ఆధ్వర్యంలో నేను కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కూడా ఇందులో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో మిగతా చాలా సంస్థలు మరియు అసోసియేషన్స్ ఈ 10వ తరగతిలో చదివినటువంటి విద్యార్థులకు అందరికీ ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ వారికి ఈ సంస్థ, మన సివిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థకు ముఖ్య తేడా ఏంటంటే, చాలా సంస్థలు వాళ్ళ కులాలకు, మతాలకు విభజించి కేవలం వారి మటుకే ప్రోత్సహించడం జరుగుతుంది. అది కూడా మంచి కానీ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడికి వచ్చినటువంటి, ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన వారు అయినటువంటి ఉన్నారు. కాబట్టి ఈ రకమైన ఆలోచన ఎంతో అభినందించదగినది. మరియు ఇంకో ముఖ్యమైన విశేషం అంటే, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. సో ఇటువంటి వారికి, సో మనందరికీ తెలిసినదే, ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే
గవర్నమెంట్ సంస్థల్లో కొద్దిమేర ఫెసిలిటీస్ కొద్దిమేర తక్కువగానే ఉంటాయి, ఎంత ప్రొవైడ్ చేసినా కూడా. కాబట్టి అందులో కూడా వాళ్ళు మంచి మార్కులు సాధించడం అభినందించదగినది. వారిని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమైన విషయం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. వాణిజ్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ మొక్కదాన వీరభద్రయ్య గారికి, అడిషనల్ ఎస్పీ గారు లోసాల సుధాకర్ గారికి, వంటేరి శ్రీనివాసులు గారికి, అహోబిల పీఠాధిపతి గారికి, సింగి సుబ్బారావు గారికి, డాక్టర్ వరుణ్ గారికి, అశ్రిత మేడం గారికి, సార్ గారికి, అందరికీ సభలో ఆదిష్టించినటువంటి మేధావులకు, ప్రొద్దుటూరు కుల ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒకవైపు మనకు కొముద్వతి నది అంటే అది జీవనది, కుందు పేరుతో దాని ఒరిజినల్ పేరు కుముద్వతి నది. మరోవైపు పెన్నా నది. ఈ రెండు నదుల మధ్యలో అత్యంత శోభాయమానంగా డబ్బుకు, వ్యవసాయానికి, ప్రతిభకు, సాహిత్యానికి, సంగీతానికి, కళలకు రూపకల్పనటువంటి ప్రొద్దుటూరులో ఈ రకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఎందుకు అవసరం అంటే, ఇది ఏదో ప్రచార నిమిత్తమో వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టాలని ఉండాలనో సీరియస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ పని చేయడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరింత మంది ప్రొద్దుటూరులో ఉన్నటువంటి దానకర్తలు, దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు, పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా ఈ ప్రతిభ సాధించినటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రతిభ సాధించినటువంటి వాళ్లకు ఈరోజు మనం ప్రోత్సాహకంగా ఒక చిన్న మొమెంటో రూపంలోనో, ఒక చిన్న నగదు రూపంలోనో, ఒక చిన్న గిఫ్ట్ రూపంలోనో వాళ్ళకు భుజం తట్టి వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళు ఈ దేశాన్ని ఏలేటువంటి కలెక్టర్ గానో, ఈ దేశాన్ని అయినటువంటి పోలీస్ ఆఫీసర్ గానో, ఈ దేశాన్ని అయినటువంటి న్యాయాధీశులుగానో, జడ్జీలుగానో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగానో ఒక్కొక్కరు ఒక్కొక్క దివిటి అయి వెలుగుతారని, ఈ ప్రొద్దుటూరు నుంచి ఒక కీర్తిని తెస్తారని ఒక ఆకాంక్షతో సివి సుబ్బారావు వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఫస్ట్ మనమందరము కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించాలి. ఒక ఇంట్లో ఒక లెస్రీ చదివితే 3 తరాలు ఆ యొక్క సమాజానికి, వారి కుటుంబానికి, అటు సమాజానికి, అటు ప్రపంచానికి కూడా ఉపయోగపడేటువంటి శక్తి తయారవుతారని ఎప్పటి నుండో వస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో సాధారణంగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుతుంటారు. ఎక్కువ మంది ర్యాంకర్స్ సంపాదించడం మీరు చూడండి. చిన్న చిన్న స్కూళ్ళలో చదివిన వాళ్ళు, చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద స్థాయికి పోయి వాళ్ళలో ఒక కసి, పట్టుదల చేసి వాళ్ళు ఉన్నత స్థాయిలకు చేరుతున్నారంటే అదంతా కూడా ఒక ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగానే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు అవుతున్నారనేది అక్షర సత్యం. ప్రొద్దుటూరు అనే పేరు గురించి ప్రస్తావించినప్పుడు వంటేరు శ్రీనివాసులు గారు సాహిత్యాన్ని గురించి, కవిత్వాన్ని గురించి చెప్పారు. ఒక కష్టతరమైనటువంటి ఒక పోలీస్ శాఖలో ఉండి అత్యంత అద్భుతమైన సాహిత్యాన్ని మలిచి కవిత్వాన్ని రాసేటువంటి ఒక వ్యక్తి లోసారి సుధాకర్ గారు. మీ అందరికీ తెలిసింటది, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కూడా చెప్పడానికి లోసారి సుధాకర్ గారి పేరును నేను చెప్తున్నాను. ఆయన రాసినటువంటి బుక్కులు, ఆయన రాసినటువంటి కవిత్వము మేము నిత్యము కవి సంఘంలో మేము చూస్తుంటాం. ఎక్కువగా కవిత్వంగా మాకు ఎక్కువగా పరిచయం సుధాకర్ గారు. ఆ తరహాలో ఆయన ఉండడం అనేది నిజంగా మనకందరికీ కూడా గర్వకారణం. అటువంటి వ్యక్తి పోలీస్ శాఖలో ఉండి సాహిత్యానికి సంబంధించిన వరకు, కళలకు సంబంధించిన వరకు, విద్యకు సంబంధించిన వరకు ఆయన చూపేటువంటి ఇంట్రెస్ట్ ఈ పొద్దు ఆయన ముఖ్య అతిథిగా రావడమే ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే ఎందుకు చదువు, ఎందుకు ప్రతిభ ఎందుకు ఈ ప్రతిభలో చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా వచ్చేస్తున్నారంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి పట్టుదల, ఒక రకమైనటువంటి కసి, ఈ సమాజంలో మనం ఏదో ఒకటి సాధించాలి, మన ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఏదో ఒకటి మనం చేయాలి. ఎప్పుడు వరరాజు గారు చెప్తుంటారు, సైనికుడు అహర్నిశలు చలిలో మంచుకొండల్లో కష్టపడుతుంటే మీరు ఇక్కడ ఉద్యోగులుగా ఉండి మీరు ఇక్కడ తప్పు చేయడం తప్పయ్యా, ఇలాంటి పనులు చేయకండి, వాళ్ళని చూసి నేర్చుకోండి అని ఎన్నో సందర్భాల్లో వరదరాజు గారు అధికారులకు ఉపదేశించడం నేను చూశాను. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఒక పనిని సాధించడానికి ఎవరో ఒకరు ఇగ్నైట్, ఒక జ్వాలను వెలిగించాలి.
ఆ వ్యక్తి మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కావడం మనకందరికీ కూడా గర్వకారణమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నీతి, నిజాయితీ, నియమంకు మారు పేరుగా ఆయన పేరును ప్రస్తావిస్తూ ఆయన ఈ ప్రతిభా ఉత్సవాలకు ఆయన రావడం చాలా సాహితీవేత్త. ఎన్నో బుక్కులు, వెంకయ్యనాయుడు గారి బుక్ గురించి రాసిన వాళ్ళలో ఆయన ప్రధానమైన వ్యక్తి. ఆయనను వెంకయ్యనాయుడు స్వయంగా పిలిచి ఆయనను పురస్కారంతో గౌరవం చేయించి ఆయనకు చేశాడు. ఆ బుక్కు ప్రధాన కారణం వంటేరు శ్రీనివాసులు గారు. అలాగే ఇంకొక ముఖ్య వ్యక్తి భద్రయ్య గారు. భద్రయ్య గారు ఎందుకు చెప్తున్నానంటే సాహిత్యం పట్ల, విద్య పట్ల ఎట్లాంటి అభిరుచి ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసినారు ఇక్కడికి ఈ స్టేజ్ పైకి రావడానికి అని చెప్పడానికి భద్రయ్య గారి పేరు చెప్తున్నాను. ఆయన ఈ వయసులో కూడా కంప్యూటర్ పెట్టుకొని తెలుగు టైప్ ఎట్లా సురేష్ అని చెప్పుకొని సాహిత్యం రాస్తూ లెటర్లు రాస్తూ సాహిత్యాభివృద్ధికి ఎంతో ఇప్పటికీ ఆయన కృషి చేస్తున్నాడు. ఆయనకు గర్వకారణమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అట్లనే ఇంకా ఒక ఫీల్డ్ అంటే మామూలు ఫీల్డ్ కాదు, అదొక సాహిత్యము, సంగీతము, కళలు, అన్ని రకాలైనటువంటి అంశాలు మిళితమైనటువంటి అంశం. ఆ అంశంలో ప్రధానమైన వ్యక్తి ఈ స్టేజ్ పైకి రావడము చాలా అదృష్టం. ఇకపోతే వరుణ్ గారు, ఆయన ఎంతోమందికి సేవ చేస్తూ వైద్య రంగంలో చేస్తూ చదివి డాక్టర్ అయ్యి ఇప్పుడు పేదలకంతా కృషి చేస్తున్నారు. ఇవన్నీ నేను కంక్లూజన్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి, ప్రతి స్టూడెంటు ఏదైతే ఈ పురస్కారం అందుకున్నారో మళ్ళీ మీరు ఈ స్టేజీ పైన వచ్చి ముఖ్య అతిథిగా వచ్చేదానికి కూడా మీ వాళ్ళందరినీ నేను పేరున ఆహ్వానిస్తున్నాను. ఇదే సివిఎస్ గ్రూప్ కంపెనీ వాళ్ళు మళ్ళీ ప్రతిభల గురించి చెప్పినప్పుడు 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చినప్పుడు మీరు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ హాజరు కావాలని నేను కోరుతూ మరింత ఉత్సాహంగా, మరింత స్పిరిట్గా ఎప్పుడు మీరు ఆడపిల్లలని వెనకంజ వేయకండి. ఆడపిల్ల సాధించలేనటువంటి అంశమే లేదు. ప్రపంచ దేశాల్లో పేరు పంచినటువంటి వ్యక్తుల్లో ఈవేళ ఆడపిల్లల పేర్లు వస్తున్నాయి. మీరు ఆర్థికపరమైనటువంటి అంశంలో కానీ అనేక రకాల సంస్థలు మీకు ఆర్థికపరంగా సహాయం చేస్తున్నాయి, ప్రభుత్వం సహాయం చేస్తుంది, విద్యా సంస్థలు సహాయం చేస్తున్నాయి, కొంతమంది పెద్దలు వితరణ చూపించే వాళ్ళు సహాయం చేస్తున్నారు. మీరు ఎక్కడ భయపడకుండా చదువును మీరు నిలపకుండా మీ తల్లిదండ్రులు చెప్పినా కూడా పెళ్ళని త్వరలో పెట్టి అతి తక్కువ ఏజ్లో చేసినా కూడా చేసుకోకుండా చదువుకొని మరింత ఉన్నత స్థాయికి దిగి ఈ రాష్ట్రానికి, ఈ ప్రొద్దుటూరుకు, ఈ దేశానికి మంచి పేరు తెస్తారని మరోసారి నేను ప్రార్థిస్తూ, కోరుతూ, రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరి అభివృద్ధికి మేమంతా అన్ని విధాలుగా సహకారం చేస్తామని తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సివిఎస్ గ్రూప్ గారికి, పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇక్కడ నా పక్కన కూర్చున్నారు కదా వినయ్ గారు, ఈయనే కారణం నేను ఇక్కడ ఉండడానికి. ఒక 1 month బ్యాక్ టచ్లోకి వచ్చారు, ఇలా ప్రోగ్రామ్ జరుగుతుందని. విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయాలి అనే ఒక సెంటెన్స్ విని నాకు అర్థమైపోయిందండి ఈ ప్రోగ్రాంకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో. ఇప్పుడు సినిమాలు అంటే కొంచెం అందరూ కష్టపడతారండి, కాకపోతే మా రంగంలో మా అదృష్టం ఏంటంటే ఆ సినిమాల ద్వారా మేము కోట్లాది మంది, మాకు ఆ రీచ్ అనేది మాకు అడ్వాంటేజ్ ఉంటుంది మా ఫీల్డ్లో. ఈ ఫీల్డ్లోకి రాకముందు మొత్తం నేను అకాడమిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్నండి. మీ వయసులో ఉన్నప్పుడు మీలాగే పైకి వచ్చి స్కాలర్షిప్స్ అందుకున్న దాన్ని నేను కూడా, నాకు ఆ విలువ తెలుసు. ఆయన ఇందాక ఒక చక్కటి మాట చెప్పారు, 10-15 ఏళ్ళ తర్వాత మీరు వచ్చి ముఖ్య అతిథిగా కూర్చోవాలని. అలాంటి ఒక గోల్ పెట్టుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఒక రకమైన మోటివేషన్ వస్తుంది. ముఖ్యంగా ఆడవారికి చెప్తున్నాను ఈ మాట. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక 6-7 నెలల క్రితం యాత్రా షూట్ ద్వారా కడప ప్రాంతాల్లో వెళ్ళి షూట్ చేయడం జరిగింది. అక్కడ జనాలతో వాళ్ళ ప్రేమ అదంతా అందుకోవడం నిజంగా మా అదృష్టం. ఒక కళాకారునిగా మా ఫ్యామిలీలో అందరూ కూడా డాక్టర్స్, ఆఫీసర్స్, ఇంజనీర్స్, మిలిటరీలో చేరిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నేను ఫస్ట్ జనరేషన్ ఆర్టిస్ట్ని. కళామ తల్లి నిజంగా ఇందాక వ్యాఖ్యానం చేసిన వారు ఎవరండి, ఆయన చాలా చక్కగా చెప్పారు కళామ తల్లి గురించి, కళల్ని ప్రోత్సహించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నారులు చక్కగా వాళ్ళ టాలెంట్ని ప్రజెంట్ చేశారు. నా మనసులో ఒకటే అనిపించింది, ఓకే సినిమా పాటలు చేయండి, అందులో ఇంకా మంచివి కూడా ఎంచుకోండి. మన జానపద గీతాలు, మన ఇండియన్ కల్చర్ ఈజ్ వెరీ రిచ్ అండ్ వెరీ స్ట్రాంగ్.
చిన్నారులకి ఈ విషయం ఇప్పుడు తెలిస్తే 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు UK US ఉన్నప్పుడు కూడా ఒక గ్రౌండింగ్ అనేది ఉంటుంది. అది చాలా అవసరం అండి. మన భారతదేశంలో ఉన్న సంస్కారంలో గొప్పతనం ఇంకెక్కడా దొరకలేదు కూడా. కాబట్టి దీన్ని త్వరలో గుర్తించి అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటే ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్ అండి. పుస్తకాలతో పాటు అవుటర్ బిహేవియర్ అన్నీ కూడా ఇప్పుడు మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు, రేపు మీరు ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నీ వాళ్ళు గమనిస్తారు మీకు ఉద్యోగం ఇచ్చే ముందు. కాబట్టి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అకాడమిక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏజ్లో. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరు ఇంకా వెళ్ళి ఒక్కొక్కరితో ఇంకో 100 మంది స్ఫూర్తిని పొంది అలా ఈ మంచి కాజ్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. నేను ఏమన్నా అటు ఇటు చెప్పుంటే మన్నించండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి నన్ను ఇక్కడ పిలిచినందుకు, వేదిక మీద పిలిచినందుకు ధన్యవాదాలు. కరోనా సమయంలో మేము అన్నం ప్యాకెట్లు అంటే బయటికి వెళ్ళలేదు. స్వచ్ఛంద సంస్థ అంటే కొద్దిగా ఎంతో ప్రేమ చూపించి బయటికి వెళ్ళి మేము హాస్పిటల్స్లో బయట అనాథలకు అలాగే చేసే సమయంలో కొంతమంది అంటే ఎక్కువ తిరగకూడదు, పోయారు అనవసరంగా రోడ్ల మీదకి వస్తున్నారనేసి కన్ఫ్యూజన్లో భాగంగా పోలీసులు కొన్ని ప్రజలు ఏర్పాటు చేశారు. ఎక్కువ తిరగకూడదు, ఒక్కరు లేదా ఇద్దరు అనేది. కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం నేను ఒక బైక్లో వెళ్ళాను. ఆ సమయంలో ఇంకొక సహాయం కావాలి, ఎందుకంటే లగేజ్ పెట్టుకోవాలంటే కింద పడాలని భయం ఉంటుంది. ఆ సమయంలో నేను ఒక్కరే పోవాలంటే కష్టం ఉంది. అప్పుడు సారగారు వెళ్ళి సహాయం అడిగాను. సార్ స్వచ్ఛంద సంస్థ నుంచి ఎన్నో ఐడి కార్డు వేసుకొని సర్వీ చేస్తున్నాను, కానీ మీ పోలీసు వాళ్ళే మమ్మల్ని నిలబెట్టున్నారు కదా, గుంపులుగా వస్తున్నారు. కానీ గ్యాస్ పెట్టుకొని ముందర బాగా పెట్టుకుని ఒక్కరికి ఫుడ్ డెలివరీ చేయాలంటే కష్టంగా ఉంది, ఇంకొకరికి సహాయం తీసుకుంటానంటే సార్ అప్పుడు ఒక మాట చెప్పారు. నీకు ఎవరైనా సరే అంటే మీ సంస్థలో సభ్యులు గుంపులుగా అయితే పోవద్దు, నేను మాట చెప్తున్నాను. సర్వీస్ అనేది మీరు సర్వీస్ చేస్తే నేను చూస్తున్నాను. ఎక్కడైనా సరే గుంపులుగా లేకుండా ఒకరు నీకు ఒకరికి వీలు కావాలంటే ఇంకొకరి హెల్ప్ అని చెప్పలేదు మాకు సాయం చేసి కరోనా సమయంలో కూడా పోలీసు వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా అంటే వాళ్ళు పంపించే చేసేలకు కొంతమంది దాతలు వీళ్ళు డ్యూటీ చేసుకోవాలని ఫుడ్ పంపిస్తున్నారు. ఆ ఫుడ్ కూడా మిగిలిన వెంటనే మాకే ఫోన్ చేసి మా పోలీస్ స్టేషన్లో ఫుడ్ మిగిలింది తీసుకెళ్ళి ఎవరికైనా డిస్చార్జ్ చేయమని చెప్పి అంటే చాలా ఆదేశాలతో గవర్నమెంట్ అప్పుడు డ్యూటీ చేసిన సిఐ గారు మా ఫోన్ చేసి వాళ్ళని పంపించే ఫుడ్ మిగిలిన ఫుడ్ కూడా మేము తీసుకెళ్ళి పనిలో జరిగేది. ఈ సందర్భంగా ఏఎస్పీ సుధాకర్ సార్ గారికి ఆదరణ సంస్థ తరఫున మరొకసారి గర్వంగా గౌరవంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ గారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఇంకా ఎన్నో పనులు ఆశించారు. ఈ సభ ఏర్పాటు చేయడం అనేది అందరూ గెస్టులు అది ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేసి కాబోయే బాల మేధావులతో మేమందరం చూడము మా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత స్టూడెంట్స్ అంతా ఎవరేం అడిగినా కానీ నేను డాక్టర్ అవుతానో, ఐఏఎస్ అవుతానో, పోలీస్ ఆఫీసర్ అవుతానో అంటారు. కానీ మన దేశం కోసం భారతదేశానికి ఏం చేసినాం అని ఫస్ట్ దేశానికి సేవ చేసి తర్వాత ప్రొఫెషన్ ఎంచుకోవాలి. అది ముఖ్యమైన విషయం. అట్నే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పేది ఏమంటే తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, గురువులు దైవ అని చెప్తారు. కానీ నేను మన శాసనసభ్యులు ఉన్నారు కానీ ఒక చిన్న సూచన తెలుసుకున్నాను. ఇప్పుడు ప్రభుత్వము అందరికీ ఉచితంగా గృహాలు, అన్న క్యాంటీన్ అని ఉచితంగా అన్నము పెడుతున్నారు. ఈ ఉచిత గృహాలు కట్టిన పక్కనే ఒక స్థలం, చిన్న స్థలంలో ప్రతి ఒక్క చాట వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి ఫ్రీగా అన్నం పెడితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి విరివిగా ప్రాచుర్యం పొందేట్టు చేయమని నేను కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవ శాసనసభ్యులు
అదేవిధంగా వేదిక వెళ్ళినటువంటి మిత్రులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గారికి, అలాగే అవహోబుల స్వామి వేణుగోపాల్ గారికి, మన చింతకుంట సుబ్బారావు గారు మిత్రులు నాకు, అదేవిధంగా వంకదారు వీరభద్రయ్య గారికి, డాక్టర్ గౌరవ్కి, అలాగే న్యాయవాది కవి సాహితీవేత్త సివి సురేష్ గారికి, అదేవిధంగా సినీ నటి ఆశ్రిత గారికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. వీరికి ముందు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు, ఇంకా సుబ్రహ్మణ్య గారు గారికి, ఇంకా చాలామంది మిత్రులు ఎందరూ ఉన్నారు. అలాగే విద్యార్థినిలు, చిరంజీవులు నా యొక్క ఆశీస్సులు ఉన్నారు. ఈ మధ్యాహ్న వేళ ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ఇంత చక్కటి ప్రోగ్రాం ఆదరణ ప్రతిభా పురస్కారం, ఈ ఆదరణ స్వచ్ఛంద సంస్థ వారు మరి మన చింతకుంట వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం నాకెంతో గర్వకారణంగా ఉంది. మరి కడప కళల కానాజీ అంటారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఎంతో మంది మహానుభావులు, కళాకారులు, సాహితీవేత్తలు, అదేవిధంగా సినీ కళాకారులు ఈ యొక్క కడపలో చాలా గొప్ప వాళ్ళు నిర్మించారు. వారందరి పేరు తెలుసుకోవడం పోతే మనకి సమయం ఆసనమైన కనుక ఇంత కళల కానా చేయడానికి కడపలో ఇల్లే కాకుండా అన్నమయ్య పోతులు వీరబ్రహ్మ వారి మహనీయులు జన్మించిన ఈ గడ్డలో మనకి ముఖ్యంగా పొడుగు మండలంలో ఇక్కడ దాన గుణానికి, దాతృత్వానికి గొడవలు చెప్పడానికి నేనేం మొహమాటపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాతృత్వం చూశాను. ముఖ్యంగా కరోనా సమయంలో నేను ఇక్కడ డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు దేశం, ప్రపంచం, యావత్ ప్రపంచం వణికిపోతూ కరోనాతో భయపడుతున్న సందర్భంలో అంత భయానకమైనటువంటి స్థితిలో మరి ఎంతోమంది పొట్ట కూలి కోసం కూలి వెళ్తే కానీ గడవనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది శ్రామికులు, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండేవారు. వీళ్ళంతమందికి ఈ ఊళ్ళో ఉన్నటువంటి దాతలు విడిగా దాదాపు వాళ్ళు మేము ఎవరిని వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నాము. మేము గమనించింది ఏంటంటే ఇంతమందికి భోజనాలు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన వసతులు అయితేనేమి, తర్వాత ఆ ఇళ్లకు పంపించేటటువంటి నిత్యావసర వస్తువులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వీళ్ళందరూ చాలా ముందుకు వచ్చి చేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. మరి ఇటువంటి దాతృత్వం కలిగినటువంటి ప్రొద్దుటూరు వాసులు మీరందరూ కావడం, అందులో ఈ యొక్క ప్రొద్దుటూరు నందు నేను దాదాపు గమనించింది ఏంటంటే దాదాపుగా 26 నుంచి 30 స్వచ్ఛత సంస్థలు ఉన్నాయి. ఈ 30 సంస్థలన్నింటినీ కలిపి ఒక కార్యక్రమంగా ముందడుగా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు తెలిసింది ఇంతమంది ఇక్కడ రకరకాలుగా సేవ చేస్తున్నారు. ప్రజలకి, అనాథలకి, వృద్ధులకి
మరి అట్లాగే చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి ఇంతమందికి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయడం అనేది ఆశామాషి విషయం కాదు. అదే క్రమంలో ఈ యొక్క ఆదరణ సంస్థ వారు కూడా వారు దాదాపుగా 10-15 సంవత్సరాలుగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందదాయకం, స్ఫూర్తిదాయకం కూడా. ఎందుకంటే మనకు ఉంటే సరిపోదు, మన పక్కవాడికి కావాల్సింది ఇవ్వగలిగినటువంటి దానగుణము, దయాగుణము అనేది ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది కోట డబ్బులు ఉన్నంత మాత్రాన వస్తుంది చెప్పడానికైతే లేదు. అది ఆ మనసు ఉండడం, ఆ హృదయం ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మరి అదేవిధంగా ఈ దాతలతో మనం చూసాము. ఈ యొక్క ఆదరణ సంస్థ వాళ్ళు ఇక్కడ ప్రతిభా పురస్కారాలు అంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు జనరల్గా ఏమంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారంటే ఈ రోజుల్లో అది ఎలా అవుతుందంటే చదువుతున్న వాళ్ళు చిన్న చూపులు ఉండడం, మంచి మంచి నారాయణ లేకపోతే ఇంకా చైతన్య లాంటి ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదవడమే ఒక సోషల్ స్టేటస్గా భావిస్తున్న రోజుల్లో నిజంగా విద్యార్థులు మీరు ఈ ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభావంతమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడ ఆ న్యూనతాభావం పెట్టుకోకుండా మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలామంది ఇప్పుడు కూడా నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళే. మరి అది తక్కువ కాకుండా ఎవరు భావించవలసిన అవసరం లేదని నేను ఈ సభావేదిక నుంచి చెబుతున్నాను. మరి ఈ ప్రతిభా పురస్కారాల్లో బహుమతులు పొందుతున్నటువంటి విద్యార్థులందరికీ మనపూర్వకంగా వారిని అభినందిస్తూ, ఇందాక సురేష్ గారు చెప్పినట్లు మీరు ఈరోజు ఈ ప్రతిభా పురస్కారాలు తీసుకున్న ఈ స్ఫూర్తితోటి, ఈ ప్రేరణతోటి భవిష్యత్తులో మీరు గొప్ప ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అదేవిధంగా గొప్ప ఇంజనీర్లు కానీ, గొప్ప శాస్త్రవేత్తలు కానీ అయ్యి ఇలాంటి వేదిక మీద మీరు ముఖ్య అతిథులుగా చేయడం, మీరు అది మరికొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఒక దీపం మీ దీపాలని వెలిగిస్తుంటారు. ప్రతి మనిషి మీరు ఇక్కడ స్ఫూర్తి పొంది మీరు కూడా స్ఫూర్తిదాయకంగా తయారవుతారని, అట్లాగే మీతో పాటు మీ యొక్క భవిష్యత్తును కలగలన్న మీ తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు చెబుతున్నాను. కాబట్టి ఈ యొక్క విద్యార్థులందరి గురించి చిరంజీవులకి నేను మరోసారి నా ఆశీస్సులు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి సత్యనారాయణ గారికి, అట్లాగే సీనియర్స్ గ్రూప్ వారికి సుబ్బారావు, నా మిత్రుడు సుబ్బారావు అండ్ బాబు గారికి, మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి మరోసారి మనపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలకు, ఈ సమావేశానికి ప్రోత్సాహక సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్నపిల్లలకు తెలియజేస్తున్నాను. ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారు 10th క్లాస్ చదువుకునే ప్రభుత్వ బడుల్లో చదువుకునే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాన్ని అందించి మరింత వాళ్ళ ఉత్సాహాన్ని పెంచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ వారు ప్రోత్సాహక బహుమతులు, కొంత నగదు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా తల్లిదండ్రులం అందరం ఆలోచించాం. మనం చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తే మాకు ఏదో బహుమతి వచ్చింది, మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా చదువుకుంటే ఇంకొక 3 వస్తుందని ఒక
ఆలోచనను వాళ్ళలో కలగజేసేదానికి ఒక రకంగా కొంత ఆర్థికంగా అందించేదాని కోసము ఏర్పాటు చేసిన ఈ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరము దేవుడు ఒక గొప్ప మానవ జన్మనిచ్చినాడు. మనందరికీ ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవుడికి ఉంది. ఆ మానవుడు ఆయన యొక్క తెలివితేటల్లో ప్రజలకు ఉపయోగించి అందరితో సోదర భావంతో మెలగాల. మనమందరము ఇంకా మన మంచి పనులు చేయాలి. ప్రొద్దుటూరులో ఒక మంచి ఎప్పుడైనా కూడా అందరినీ కవులను కళాకారులను ప్రోత్సహించే సాంప్రదాయం ప్రొద్దుటూరు ఉంది. కాబట్టి భవిష్యత్తులో పిల్లలందరికీ ఏ దారాల రకాల విద్యాదానం గొప్పది. అటువంటి ఆలోచనతో ఈ సంస్థ వారు చేస్తున్న మంచి పనులకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరింత రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా కూడా ఈ యొక్క ఈ ప్రోత్సాహకాలను పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఇంకా అడుగుతుంటే నేను వెనక్కిరండి కూడా జేఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు కడప ప్రొద్దుటూరులో ప్రతిభా పురస్కారాలు అంటే డిజర్వింగ్ స్టూడెంట్స్కి అందరికీ ఇవ్వడం, అలాంటి ఒక మంచి ప్రోగ్రాంలో నన్ను కూడా భాగంగా చేసినందుకు నిజంగా నా అదృష్టం అనే చెప్పుకోవాలి. కార్యకర్తలందరికీ, సత్య గారికి, హైదరాబాద్లో నేను నాకు టచ్లోకి వచ్చింది ఫస్ట్ వినయ్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.